హలో అబ్బాయిలు అమ్మాయిలు, ఈ రోజు మనం ఒక మంచి కొరియన్ డిటెక్టివ్ క్రైమ్ మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. ఒక మెడికల్ స్టూడెంట్ తన ప్రాక్టీస్ కోసం అనాథ శవాన్ని ఇంటికి తీసుకెళ్లి స్టడీ చేస్తాడు. కట్ చేస్తే ఆ చనిపోయిన బాడీ స్టేట్ లోనే పెద్ద మినిస్టర్ కొడుకుదని తెలుస్తుంది. కొడుకుని చంపిన కిల్లర్ ని కనిపెట్టమని ఆర్డర్స్ వస్తాయి. దీంతో ఏ తప్పు చేయని స్టూడెంట్ దొరికిన డెడ్ బాడీని ఎలా వదిలించుకున్నాడు, ఒరిజినల్ కిల్లర్ ని ఎలా కనిపెట్టారు అనేది మిగతా కథ. ప్రైవేట్ ఐ మూవీ 2009 లో రిలీజ్ అయిన కొరియన్ మూవీ. ఈ మూవీకి IMDb రేటింగ్ 6.7 అవుట్ ఆఫ్ 10. ఇక ఫుల్ స్టోరీలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను ఎంతో కష్టపడి మంచి మూవీస్ మీ ముందుకు తేయడానికి ట్రై చేస్తున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ కోసం వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది. ఇక కథలోకి వెళ్తే ఓపెనింగ్ సీన్ లో మనకు ఒక డిటెక్టివ్ ని చూపిస్తారు. పేరు చిన్హో. ఇతనే మూవీ హీరో. ఇంతకు ముందు పెద్ద పోలీస్ ఆఫీసర్, కానీ ఎక్కువ డబ్బు కావాలని జాబ్ మానేసి ప్రైవేట్ డిటెక్టివ్ అవుతాడు. సిటీలో ఉన్న అక్రమ సంబంధాలన్నీ బయట పెట్టి ఓనర్స్ చేత డబ్బులు లాగుతాడు. హీరోకి ఒక డ్రీమ్ ఉంటుంది. ఏ రోజైనా సరే అమెరికా నావైకి అక్కడ సెటిల్ అవుదాం అనుకుంటాడు. అక్కడ హీరో డిటెక్టివ్ పనికి చాలా డిమాండ్ ఉంటది. దీనికి చాలా డబ్బులు కావాలి. హీరోకి ఇప్పుడు ఏ పని ఇచ్చినా చేస్తాడు, కానీ అడిగినంత డబ్బును ఇస్తేనే పని ఒప్పుకుంటాడు. కట్ చేస్తే మనకి ఇంకో సిటీలో ఉన్న మెడికల్ స్టూడెంట్ ని చూపిస్తారు. ఇతని పేరు జంగ్. డాక్టర్స్ దగ్గర మెడికల్ ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటాడు. ఎప్పుడు జంతువుల మీదనే స్టడీ చేసే వీడికి ఒక రోజు మనిషి శవం అడవిలో దొరుకుతుంది. ఇంకేముంది, అనాథ శవం కాబట్టి సీక్రెట్ గా తీసుకెళ్లి స్టడీ చేస్తుంటాడు. కట్ చేస్తే ఇదే సియాల్ సిటీలో ఉన్న హోమ్ మినిస్టర్ ఇల్లుని చూపిస్తారు. హోమ్ మినిస్టర్ కొడుకు సూన్ ని ఎవరో గాయపరిచి ఎత్తుకొని పోయి ఉంటారు. రూమ్ లో అయితే ఉండడు. వీడు చనిపోయాడనే అనుకుంటారు, కానీ డెడ్ బాడీ ఎక్కడుందో తెలీదు. రూమ్ మొత్తం రక్తం మరకలు. పోలీసులు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తారు. చీఫ్ ఆఫీసర్ పేరు యంగ్. మినిస్టర్ నా కొడుకుని చంపిన కిల్లర్ ని కనిపెట్టమని యంగ్ కి ఆర్డర్ ఇస్తాడు. కిల్లర్ ని ఎవరైతే కనిపెట్టి పట్టిస్తారో వాళ్ళకి రివార్డు 500 వోన్స్ అని ప్రకటిస్తాడు. ఇక యంగ్ అండ్ పోలీస్ గ్యాంగ్ కిల్లర్ ని ఇంకా సూన్ డెడ్ బాడీని వెతికే పనిలో ఉంటారు. కొడుకు చనిపోయిన బ్యాడ్ న్యూస్ ని విన్న మినిస్టర్ హెల్త్ పాడవుతుంది. చెకప్ చేయడానికి డాక్టర్ ఇంకా మెడికల్ స్టూడెంట్ అయిన మన జంగ్ వస్తారు. ఇప్పుడే జంగ్ ఫోటోలో ఉన్న మినిస్టర్ కొడుకుని చూస్తాడు. వాడి డెడ్ బాడీని ఇంతకు ముందు జంగ్ తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకుని ఉంటాడు. ఇక జంగ్ కి కాలు చేతులు ఆడవు. టెన్షన్ లో ఉంటాడు. వెంటనే జంగ్ తన ఇంటికెళ్లి డెడ్ బాడీని బేస్మెంట్ లో దాస్తాడు. ఒకవైపు పోలీసులు కిల్లర్ కోసం వెతుకుతుంటారు. సూన్ డెడ్ బాడీ జంగ్ వద్ద గనుక దొరికితే ఇక వీడే కిల్లర్ అని వాళ్ళు డిసైడ్ అయిపోతారు. ఇక ఇప్పుడే మన మూవీ హీరో సియాల్ సిటీకి పని కోసం వస్తాడు. గోడ మీద ఇద్దరు చిన్న పిల్లలు సర్కస్ షో ఉందని పోస్టర్ వేస్తారు. వాటి మీద హీరో తన డిటెక్టివ్ అడ్వర్టైజ్మెంట్ వేస్తాడు. ఈ అడ్వర్టైజ్మెంట్ ని జంగ్ చూసి హీరోకి కాల్ చేస్తాడు. జంగ్ తన స్టోరీని హీరోకి చెప్తాడు. అడవిలో దొరికిన శవాన్ని అనాథ శవం అనుకుని తీసుకొచ్చా. ఇప్పుడు అది మినిస్టర్ కొడుకు సూన్ అని తెలిసింది. ఒరిజినల్ కిల్లర్ ని మనం పట్టుకుంటే నేను ఈ కేసు నుండి బయటపడొచ్చని జంగ్ హీరోతో వివరిస్తాడు. ఆల్రెడీ జంగ్ సూన్ డెడ్ బాడీ నుండి గుండెని, లివర్ ని స్టడీ కోసం బయటకు తీసి కుట్లు వేసుంటాడు. దుర్వాసన రాకుండా పౌడర్ చల్లుంటాడు. ఇది విన్న హీరో మొదట భయపడతాడు. తర్వాత ఈ కేసు ని సాల్వ్ చేస్తే 500 వోన్స్ రివార్డ్ వస్తుందని తెలిసి కిల్లర్ ని పట్టుకునేందుకు డిసైడ్ అవుతాడు. ఇక హీరో ముందు జంగ్ కి డెడ్ బాడీ దొరికిన ప్లేస్ అయిన అడవిలోకి వెళ్లి ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. ఏమైనా క్లూస్ దొరుకుతాయేమో చూస్తారు ఇద్దరు. కిల్లర్ సూన్ డెడ్ బాడీని చేతులు కట్టేసి ఉంటాడు అండ్ చేతి మీద కత్తి ఘాటు వేసి ఉంటాడు. ఇవి 2 క్లూస్. ఇక నెక్స్ట్ హీరో అండ్ జంగ్ మార్కెట్ కి వెళ్తారు. అడవి నుండి మార్కెట్ దాకా హీరోని జంగ్ ని ఎవరో అన్నోన్ పర్సన్ ఫాలో అవుతాడు. ఇది హీరో గమనించి వాడిని చేస్ చేస్తాడు, కానీ వాడు దొరకడు. వీడే కిల్లర్ అని హీరో అనుకుంటాడు. మనం సూన్ డెడ్ బాడీని పడేసిన ప్లేస్ కి వెళ్లిన మ్యాటర్ వాడికి తెలుసు. సో మన కోసమే తర్వాత కూడా రావచ్చు అని హీరో జంగ్ తో అంటాడు. ఇక నెక్స్ట్ హీరో మినిస్టర్ ఇంటికి వెళ్తాడు. సూన్ రూమ్ లోకి పోలీస్ ఆఫీసర్ గా డ్రెస్ వేసుకుని ఎంటర్ అవుతాడు. అక్కడ రూమ్ మొత్తం రక్తం ఉంటుంది. ఇంకా కబోర్డ్ లో ఒక పౌడర్ పేపర్ లో ఉండటం హీరో చూస్తాడు. కానీ అప్పుడే ఆఫీసర్ యంగ్ వచ్చి దొంగతనంగా ఎంటర్ అయిన హీరోని అరెస్ట్ చేస్తాడు. ఇంతకు ముందు హీరో ఒక పోలీస్ ఆఫీసర్ అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. పాస్ట్ లో యంగ్ కి హీరో ఒక బాస్ గా ఉండి ఉంటాడు, కానీ ఇప్పుడు అతనికి రెస్పెక్ట్ ఇవ్వడు. రివార్డ్ కోసమే నువ్వు కిల్లర్ ని పట్టుకోవాలని చూస్తున్నావు, అని అదేం కుదరదు. దానికి ఆల్రెడీ మేము ముమ్మరంగా ట్రై చేస్తున్నామని యంగ్ అంటాడు. ఇక హీరోని వీళ్ళు వదిలేస్తారు. సూన్ రూమ్ లో దొరికిన పౌడర్ ని హీరో జంగ్ కి ఇచ్చి టెస్ట్ చేయమంటాడు. దీన్ని బాగా స్టడీ చేసిన జంగ్ ఇది కొకైన్ డ్రగ్ అని చెప్పి షాక్ ఇస్తాడు. అంటే సూన్ డ్రగ్స్ ని సేవిస్తున్నాడు. ఈ డ్రగ్స్ ని అమ్మే ప్లేస్ కి హీరో ఇంకా జంగ్ ఇద్దరు మారువేషంలో వెళ్తారు. డ్రగ్స్ అమ్మే షాప్ ఓనర్ ని హీరో కొట్టి బంధిస్తాడు. సూన్ గురించి హీరో అడగ్గా షాప్ ఓనర్ సూన్ మా
హీరోకు రెగ్యులర్ కస్టమర్. కానీ అతను 4 రోజుల ముందే లాస్ట్ గా ఇక్కడికి వచ్చి వెళ్ళాడు. ఆ రోజు తను డింపురం అనే ఊరికి వెళ్ళిండు. జాపనీస్ లాంగ్వేజ్ లో రిక్షా డ్రైవర్ తో మాట్లాడిండని షాప్ ఓనర్ అంటాడు. నెక్స్ట్ ఇక హీరో అండ్ జాంగ్ లు ఇద్దరు షాప్ ఓనర్ చెప్పినట్టు డింపురం కి వెళ్లి చూస్తే అక్కడ చెట్లు పుట్టలు తప్ప ఏముండవు. కట్ చేస్తే ఉంకిమ్ అనే సర్కస్ మాస్టర్ రాత్రిపూట పోలీస్ కమిషనర్ ఇంటికి వెళ్తాడు. ఎవరూ లేని టైం చూసి కమిషనర్ ని లేపేస్తాడు. ఇది వరకు సూన్ డెడ్ బాడీని ఎలా అయితే కట్టేసి అడవిలో పడేశాడో అలాగే కమిషనర్ బాడీ కూడా పడేస్తాడు. సేమ్ చేతి మీద కూడా కత్తిఘాట్లు ఉంటాయి. అంటే సూన్ ని కూడా చంపింది ఈ సర్కస్ మాస్టర్ అయిన ఉంకిమ్ అని మనకు తెలిసిపోతుంది. పోలీస్ యంగ్ ఉంకిమ్ కి ఫ్రెండే. ఉంకిమ్ ని పిలిచి, నేను నీకు పరిచయం చేసిన మినిస్టర్ కొడుకుని ఇంకా కమిషనర్ ని ఎవరో హత్య చేశారు, నీకేమైనా తెలుసా అంటే, నో, నాకు అసలు ఈ హత్యల గురించే తెలియదని ఉంకిమ్ అబద్ధం చెప్తాడు. సరే వదిలే, ఏమైనా న్యూస్ తెలిస్తే నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వు అని యంగ్ చెప్పి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే కమిషనర్ డెడ్ బాడీని పోస్ట్ మార్టం చేసేందుకు చీఫ్ డాక్టర్ వెళ్తాడు. ఇతనితో పాటే మన జంగ్ కూడా వెళ్తాడు. కమిషనర్ ని కిల్లర్ డబుల్ ఎడ్జ్డ్ కత్తి అంటే 2 వైపు పదులుండే కత్తితో చంపాడని డాక్టర్ నిర్ధారణ చేస్తాడు. కమిషనర్ నోట్లో ఉన్న గుడ్డ ముక్కని చూసిన జంగ్ దాన్ని సీక్రెట్ గా బయటికి తీసి జేబులో పెట్టుకుంటాడు. ఇది కిల్లర్ ని వెతికేదానికి క్లూగా ఏమైనా పనికొస్తుందేమో అని జంగ్ ఆశ. ఉంకిమ్మే కిల్లర్ అని మనకు తెలుసు. కమిషనర్ ని చంపే టైంలోనే అతను సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఉంకిమ్ భుజాన్ని కొరికి ఉంటాడు. ఇందుకే చొక్కా గుడ్డ ముక్క కమిషనర్ నోట్లోకి వచ్చింటుంది. కిల్లర్ ఎవరో తెలియని హీరో ఇంకా జంగ్ లు సైంటిస్ట్ వద్దకు వెళ్తారు. సైంటిస్ట్ కి చాలా తెలివి ఉంటది. ఈమెకి హీరో మంచి ఫ్రెండ్. గుడ్డ ముక్కని ఈమెకి ఇచ్చి టెస్ట్ చేయమంటాడు హీరో. సైంటిస్ట్ ఒక కెమికల్ లో గుడ్డని వేసి టెస్ట్ చేస్తుంది. అది ఫ్లవర్ డిజైన్ ని చూపిస్తుంది. ఈ ఫ్లవర్ చొక్కాలు కేవలం సర్కస్ లో వర్క్ చేసేటోళ్లే వేసుకుంటారని సైంటిస్ట్ అంటుంది. ఇది విన్న హీరోకి బిగినింగ్ లో గోడ మీద పిల్లలంటి ఇచ్చిన సర్కస్ పోస్టర్ గుర్తొస్తుంది. దాని మీద సర్కస్ అడ్రస్ ఉంటుంది. ఇక లేట్ చేయకుండా హీరో ఇంకా జంగ్ లు అక్కడికి వెళ్తారు. ఇది వరకు దింపురంలోనే ఈ సర్కస్ ని పెట్టి ఉంటారు. ఇప్పుడు ఈ ప్రెసెంట్ ప్లేస్ కి షిఫ్ట్ చేస్తారు. ఇప్పుడు చాలా మంది ఆడియన్స్ మధ్యలో హీరో ఇంకా జంగ్ లు కూర్చుంటారు. ఇప్పుడే సర్కస్ మాస్టర్ అయిన ఉంకిమ్ ఎంట్రీ ఇచ్చి ఒక విన్యాసం చేస్తాడు. కత్తులని బాడీకి తాకకుండా కళ్ళు మూసుకొని విసురుతాడు. ఇతనికి ఒక తమ్ముడు కూడా ఉంటాడు. ఇప్పుడే ఉంకిమ్ ఆడియన్స్ లో ఒకరిని వాలంటీర్ గా రమ్మంటే హీరో ముందు వెళ్తాడు. షో అయిపోతుంది. నైట్ టైం లో అందరూ ఆడియన్స్ వెళ్లిపోయినాక ఉంకిమ్ సర్కస్ లో పనిచేసే చిన్న పిల్లల్ని గ్రూప్ గా నిల్చోపెడతాడు. మనం బిగినింగ్ లో పోస్టర్స్ అంటించిన చిన్న పిల్లల్ని చూస్తాం. వీళ్ళిద్దరిని ఉంకిమ్ కట్టేసి కొడుతూ టార్చర్ చేస్తుంటాడు. వీళ్ళిద్దరూ సర్కస్ వదిలి పారిపోదామని ట్రై చేసి దొరికిపోతారు. సో ఉంకిమ్ పనిష్మెంట్ గా వాతలు పెడుతుంటాడు. చెల్లికి పీరియడ్స్ అవుతున్నాయి, వదిలేయండి అని ఆ అక్క అంటుంది. సరే అని ఉంకిమ్ కేవలం అక్కకి మాత్రమే వాద పెడతాడు. చెల్లిని వదిలేస్తాడు. కట్ చేస్తే హీరో హ్యాపీగా ఒక గుడ్ న్యూస్ ని జంగ్ కి షేర్ చేస్తాడు. సర్కస్ లో వాలంటీర్ గా వెళ్ళినప్పుడు హీరో ఉంకిమ్ దగ్గర కత్తిని సీక్రెట్ గా కొట్టేస్తాడు. అది డబుల్ ఎడ్జ్డ్ కత్తి. ఇప్పుడు హీరో సూన్ డెడ్ బాడీకి ఉన్న కత్తి పోట్ లో క్యాండిల్ వ్యాక్స్ ని వేసి బయటకు తీస్తాడు. దాని నమూనా ఇంకా ఇప్పుడు హీరో కొట్టేసిన కత్తి ఎగ్జాక్ట్ గా సేమ్ ఉంటాయి. ఇక దీంతో కిల్లర్ ఉంకిమ్మే అయ్యుండొచ్చు అని జంగ్ అంటాడు. కానీ మనం అప్పుడే కన్ఫర్మ్ చేయలేం. ఉంకిమ్ వద్ద కత్తిని ఎవరైనా మనలాగా కొట్టేసి హత్యలు చేసి ఉండొచ్చు కదా అని హీరో అంటాడు. ఉంకిమ్మే కిల్లర్ అని రుజువు చేయడానికి హీరో ఒక ప్లాన్ వేస్తాడు. వీళ్ళకి కమిషనర్ నోట్లో దొరికిన గుడ్డ ముక్క మీద ఉన్న ఫ్లవర్ డ్రెస్ ఉంకిమ్ వద్ద ఉందో లేదో చూడాలి. దీనికోసం సర్కస్ గురించి న్యూస్ పేపర్ లో ఫ్రీగా అడ్వర్టైజ్మెంట్ వేస్తామని చెప్పి హీరో ఇంకా జంగ్ లు కెమెరాతో సర్కస్ కి వెళ్తారు. హీరో ఉంకిమ్ రూమ్ కి వెళ్ళగానే పనుడు వచ్చి అడ్డుపడతాడు. ఇలా హీరో ఉంకిమ్ డ్రెస్సెస్ ని చూడలేకపోతాడు. ఇంకో ప్లాన్ వేసి ఉంకిమ్ మీద కన్నేసి ఉంచుతాడు హీరో. ఉంకిమ్ సర్కస్ వెనుక వింతగా బిహేవ్ చేస్తుంటాడు. పిల్లల్ని ఒకసారేమో కొడుతూ టార్చర్ చేస్తాడు, ఇంకోసారి వాళ్ళని బుజ్జగించి అన్నం పెడతాడు. ఇక హీరో వీడిని చూసి ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోతాడు. ఆ టైంలోనే మినిస్టర్ ఆఫీసర్ యంగ్ ని ఇంటికి పిలిచి ఫుల్ చివాట్లు పెడతాడు. నా కొడుకు చనిపోయి 6 రోజులు అవుతున్నా నువ్వు ఇంకా కిల్లర్ ని పట్టుకోకుండా ఏం పిక్తున్నావని మినిస్టర్ యంగ్ ని ఏకి పారేస్తాడు. ఇక యంగ్ ఈ ప్రెషర్ ని తట్టుకోలేక ఉంకిమ్ ని పిలుస్తాడు. అతని హెల్ప్ తో ఒక అన్నోన్ పర్సన్ డెడ్ బాడీకి సూన్ దుస్తులు వేస్తాడు. మొహాన్ని గుర్తుపట్టకుండా పౌడర్ చల్లుతాడు. నామ్ అనే ఒక పేద రైతుకి డబ్బులు ఇచ్చి తనని కిల్లర్ గా ఒప్పుకోమంటాడు. ఇక దీనికి నామ్ ఒప్పుకొని జైలుకి వెళ్తాడు. ఇదంతా ఆఫీసర్ యంగ్ మినిస్టర్ బాధ కేగలేక చేసిన సెటప్. ఈ నిజం హీరోకి తెలిసి యంగ్ వద్దకు వెళ్తాడు. నా దగ్గర సూన్ డెడ్ బాడీ ఉంది, నేను 2 days లో కిల్లర్ ని పట్టుకుంటా, దానికి పర్మిషన్ ఇవ్వు, లేకుంటే ఇదంతా నీ సెటప్ అని మినిస్టర్ తో చెప్పేస్తా అని హీరో వార్నింగ్ ఇస్తాడు. ఇన్నసెంట్ అయిన నామ్ ని యంగ్ విడిచిపెడతాడు. కట్ చేస్తే హీరో ఆ రోజు రాత్రి మళ్ళీ సర్కస్ కి వెళ్లి సీక్రెట్ గా ఉంకిమ్ రూమ్ లోకి దూరుతాడు. ఉంకిమ్ వేసుకునే ఫ్లవర్ డ్రెస్ హీరోకి దొరుకుతుంది. అది చిరిగిపోయి ఉంటుంది. ఇక దీంతో ఉంకిమ్మే కిల్లర్ అని కన్ఫర్మ్ అవుతుంది. కానీ ఆ టైంలోనే అక్కడికి ఉంకిమ్ వచ్చి హీరోని కొడతాడు. కత్తితో చెయ్యి మీద ఘాటు వేస్తాడు. నువ్వే కదా కిల్లర్, ఎందుకురా అందరిని చంపుతున్నావని హీరో అంటాడు. నేనా,
కిల్లరా ఏం మాట్లాడుతున్నావురా అని కిమ్ ఆశ్చర్యపోతాడు. నాటకాలు అడగబే అంటూ హీరో కిమ్ ని చితక్ కొడతాడు. ఈ టైంలోనే వెనుక నుండి ఇంకో పర్సన్ వచ్చి హీరో మెడ మీద కత్తిని పెడతాడు. వీడే కిమ్ తమ్ముడు జూన్. జూన్ కూడా అచ్చు కిమ్ లాగానే ఉంటాడు. వీళ్ళిద్దరూ ట్విన్స్ అన్నమాట. ఇక ఈ సీన్ ని చూసిన హీరో షాక్ అయిపోతాడు. ఇప్పుడే జూన్ హీరో తల మీద కొట్టి స్పృహ కోల్పోయేట్టు చేస్తాడు. ఒక 2 అవర్స్ తర్వాత హీరోకి మెలకువ వస్తుంది. జూన్ వచ్చి నేనే ఆ 2 హత్యలు చేశాను, ఎందుకు చేశానో నీకు చెప్పినా అర్థం కాదు, నువ్వు కూడా నా పొజిషన్ లో ఉంటే ఇదే పని చేస్తావా అని జూన్ హీరోతో అంటాడు. మా జోలికి రాకు, వెళ్ళిపో అని జూన్ హీరోతో చెప్పి అతని కట్లని విప్పేస్తాడు. అప్పుడే సర్కస్ కి యంగ్ వచ్చి హీరోని తీసుకెళ్లడానికి ట్రై చేస్తాడు. సర్కస్ షో స్టార్ట్ అవుతుంది. జూన్ ఏమో కింద కూర్చుంటాడు. పైన కిమ్ ఏమో పొలిటికల్ లీడర్స్ కి మర్యాదలు చేస్తుంటాడు. కిమ్ పెట్టే టార్చర్ కి తట్టుకోలేకపోయిన సిస్టర్స్ లోని అక్క కింద దూకి సూసైడ్ చేసుకుంటుంది. షో ఆగిపోతుంది. కిమ్ అయోమయంలో ఉంటాడు. జూన్ మాత్రం నీ వల్లే పాప సూసైడ్ చేసుకుందని చెప్పి కిమ్ తో ఫైట్ కి దిగుతాడు. నేనే ఆ 2 హత్యలు చేసింది అని జూన్ అంటాడు. నువ్వేనా ఇదంతా చేసింది, నీ వల్లే నా బిజినెస్ లాస్ అయిందిరా, చావు అని కిమ్ కత్తితో జూన్ ని పొడుస్తాడు. ఈ ఫైట్ లో జూన్ ఓడిపోతాడు. అతను చనిపోయే టైంలోనే హీరో చెవిలో ఒక మాట చెప్తాడు. నా అన్న అయిన కిమ్ ని ఆపు ప్లీజ్ అని చెప్పి అతను చనిపోతాడు. దీని తర్వాత జంగ్ సూసైడ్ చేసుకున్న పాపకి సర్జరీ చేసి బ్రతికిస్తాడు. ఆఫీసర్ యంగ్ స్పాట్ కి వస్తాడు. కిమ్ ఉండి ఆ 2 హత్యలు చేసింది నా తమ్ముడు జానే అట, వాడే చెప్పాడని అంటాడు. దీనికి యంగ్ సరే నేను ఏదో ఒకటి మేనేజ్ చేస్తా, నువ్వు నీ పని చేసుకో, ఇంకోటి ఆ డిటెక్టివ్ గాడితో కొంచెం జాగ్రత్తగా ఉండని చెప్పి వెళ్లిపోతాడు. ఇప్పుడే మనకు ఫ్లాష్ బ్యాక్ ని రివీల్ చేస్తారు. కిమ్ ఇంకా జూన్ ఇద్దరు బ్రదర్. సర్కస్ కోసం అని చిన్న పిల్లల్ని వీళ్ళిద్దరూ డబ్బులు ఇచ్చి పనిలో పెట్టుకుంటారు. సియాల్ స్టేట్ గవర్నర్ అయిన మరుటా జపాన్ నుండి చాలా పెద్ద క్వాంటిటీలో డ్రగ్స్ ని దిగుమతి చేసి పొలిటికల్ లీడర్స్ కి అంటే ధనవంతులకి సప్లై చేస్తుంటాడు. ఇప్పుడే కిమ్ కి డ్రగ్స్ మీద కన్ను పడుతుంది. ఆఫీసర్ యంగ్ ని కలుస్తాడు. యంగే సూన్ ని ఇంకా కమిషనర్ ని ఇంకా మిగతా పొలిటికల్ లీడర్స్ ని కిమ్ కి పరిచయం చేస్తాడు. వీళ్ళందరూ కిమ్ కి డ్రగ్స్ ఇవ్వాలి అంటే దీనికి బదులుగా కిమ్ చిన్న పిల్లల్ని ధనవంతులకి సప్లై చేయాలి. చూడండి ఎంత ఘోరమో. ఇక కిమ్ డ్రగ్స్ మీద ఉన్న వ్యామోహంతో తన సర్కస్ లో పనిచేస్తున్న చిన్న పిల్లల్ని రెడీ చేసి సప్లై చేస్తుంటాడు. ఈ విషయం తన ట్విన్ బ్రదర్ అయిన జూన్ కనిపెడతాడు. పిల్లల్ని పాడు చేసిన సూన్ ని ఇంకా కమిషనర్ ని జూన్ ఇందుకే చంపేస్తాడు. రివెంజ్ కోసం జూన్ కిల్లర్ అవుతాడు. మృగాలుగా మారి పిల్లల్ని టార్చర్ చేసినందుకు కసి తీరా పొడిచి చంపేస్తాడు. అందుకే సర్కస్ లో పనిచేస్తున్న అక్క చెల్లెళ్ళు కిమ్ పెట్టే టార్చర్ ని భరించలేక పారిపోదామని ట్రై చేస్తారు. కానీ దొరికిపోతారు. జూన్ కి పిల్లలంటే మహా ఇష్టం. వాళ్ళని సొంత బిడ్డలాగా పెంచుతాడు. పిల్లల్ని టార్చర్ చేయకని జూన్ తన అన్నకు ఎంత చెప్పినా కిమ్ వినేవాడు కాదు. కిమ్ కి యంగ్ కూడా హెల్ప్ చేసేవాడు. డ్రగ్స్ షేర్ లో కొట్టేసేవాడు. ఇది మొత్తం ఫ్లాష్ బ్యాక్. ఒక రోజు హీరో కిమ్ ని వాచ్ చేస్తుంటే ఒకసారి పిల్లలతో మంచిగా ఇంకోసారి చెడ్డగా ఉంటున్నాడని కన్ఫ్యూజ్ అయ్యాడు కదా. చెడ్డగా ఉన్నది కిమ్, మంచిగా ఉన్నది జూన్. ఇప్పుడు ఈ ఫ్లాష్ బ్యాక్ హీరోకి ఇంకా జంగ్ కి తెలిసిపోతుంది. కిమ్ తన సర్కస్ లో పనిచేస్తున్న చిన్న పాపని గవర్నర్ వద్దకు పంపేందుకు రెడీ చేస్తాడు. ఈ విషయం హీరోకి తెలిసి గవర్నర్ ఇంటికి వెళ్తాడు. వెళ్లి గవర్నర్ గారిని పిచ్చ కొట్టుడు కొడతాడు. పిల్లల్ని పాడు చేస్తారా ఎదవల్లారా అని రక్తం వచ్చేట్టు కొడతాడు హీరో. కిమ్ ని ఇంకా ఆఫీసర్ యంగ్ ని ట్రాప్ చేద్దామని హీరో ఒక స్కెచ్ వేస్తాడు. ఆఫీసర్ యంగ్ వద్దకు హీరో వెళ్లి చనిపోయింది జూన్ కాదు కిమ్. కిమ్ నువ్వు ఫ్రెండ్స్ అంట కదా, ఆ స్నేహాన్ని జూన్ ఇప్పుడు వాడుకోవాలి అనుకుంటున్నాడు. వాడు కిమ్ అని అబద్ధం చెప్పి నీతో మాట్లాడుతున్నాడు. నువ్వేమో పిచ్చోడ్లాగా వాడి మాటలు నమ్ముతున్నావు. కావాలంటే గవర్నర్ ఇంటికి వెళ్లి చూడు అని హీరో యంగ్ తో అంటాడు. దీంతో యంగ్ గవర్నర్ ఇంటికి బయలుదేరుతాడు. ఇంకోవైపు గవర్నర్ ని హీరో కొట్టి చిన్న పాపని సర్కస్ కి రిటర్న్ పంపుతాడు. హీరో తన బిజినెస్ కి అడ్డు వస్తున్నాడని అతన్ని చంపుదామని కిమ్ కూడా కత్తితో గవర్నర్ ఇంటికి వెళ్తాడు. కట్ చేస్తే ఆఫీసర్ యంగ్ ఇంకా కిమ్ లు ఒకరికి తెలియకుండా ఒకరు గవర్నర్ ఇంటికి చేరుకుంటారు. హాల్లో గవర్నర్ ని బంధించి ఉంటారు. కత్తిఘాటు కూడా చేయి మీద గీసుకొని ఉంటుంది. ఇది హీరో పని. ఆఫీసర్ యంగ్ వచ్చింది జూనే అని నమ్మడం కోసం హీరోయే గవర్నర్ ని కొట్టి జూన్ స్టైల్ లో బంధిస్తాడు. ఇక ఈ సేమ్ టైప్ ఆఫ్ కిల్లింగ్ ని ఇప్పుడు యంగ్ చూసి ఇక్కడికి వచ్చింది జూనే అని బలంగా నమ్ముతాడు. నేను కిమ్ ని నీ ఫ్రెండ్ ని జూన్ ని కాదు, నేను రాకముందే గవర్నర్ చనిపోయి ఉన్నాడని కిమ్ ఎంత చెప్పినా యంగ్ నమ్మడు. ఇక ఇప్పుడే యంగ్ కి ఇంకా కిమ్ కి ఫైట్ జరుగుతుంది. ఇప్పుడే యంగ్ ఒక మాట అంటాడు, నువ్వు లో క్లాస్ వాడివి, నువ్వు జూన్ అయినా కిమ్ అయినా నాకు ఫరక్ పడదని తన మనసులోని మాట చెప్తాడు. ఇక ఇది భరించలేని కిమ్ యంగ్ ని చంపేస్తాడు. అప్పుడే హీరో కూడా ఇక్కడికి వస్తాడు. కిమ్ ని మభ్య పెట్టి కత్తి పట్టుకున్న టైంలో ఫోటో తీస్తాడు హీరో. ఇక దీని మరుక్షణమే కిమ్ ని షూట్ చేసి చంపేస్తాడు. కిమ్మే కిల్లర్ అని హీరో న్యూస్ పేపర్ లో వేయిస్తాడు. హీరో ఇంకా
ఇంకా జంగ్ ని మినిస్టర్ అభినందిస్తాడు. కొరియాని డ్రగ్స్ వార్ నుండి సేవ్ చేసినందుకు రివార్డ్ ఇస్తాడు. అవినీతికి పాల్పడిన గవర్నర్ బ్రతికే ఉంటాడు. వీడు ప్రాణభయంతో జపాన్ కి పారిపోతాడు. కట్ చేస్తే హీరోకి జంగ్ కి కొరియా దేశ అధ్యక్షుడి నుండి ఇన్విటేషన్ వస్తుంది. నెదర్లాండ్స్ లో టూర్ కి వెళ్లిన టైంలో నా ఇంపార్టెంట్ లెటర్ ఒకటి కొట్టేశారు, వెతికి పెట్టమని హీరోకి పనిస్తాడు. దేశ అధ్యక్షుడే పని ఇవ్వడంతో హీరో ఇంకా జంగ్ లు ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. హీరో ఇంకా జంగ్ లెటర్ కేసును డీల్ చేయడానికి నెదర్లాండ్స్ కి బయలుదేరుతారు. ఇక్కడే మూవీ ఎండ్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి అండ్ మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.